హాయ్ ఎవ్రీవన్, ఎస్కే మల్టీపర్పస్ కు మీకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచికరమైనటువంటి మిరపకాయ బజ్జీని స్ట్రీట్ స్టైల్లో ఎంతో పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇది బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం ఈ టేస్టీ మిరపకాయ బజ్జీలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా మనం ఇలా ఒక బౌల్ని తీసుకోవాలి. అందులో 2 కప్పుల శనగపిండిని వేసుకోవాలి. ఆ తరువాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. 1/4 స్పూన్ బేకింగ్ పౌడర్ని కూడా వేసుకొని ఈ మిశ్రమాన్నంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నటువంటి ఈ మిశ్రమంలో కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకుంటూ ఈ మిశ్రమాన్నంతా బాగా కలుపుకోవాలి. ఒకటేసారి నీళ్లు పోసుకోకండి, చూసుకుంటూ ఈ వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు చూసుకొని మనం కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. మరీ జారుగా పిండిని కలుపుకోకండి. ఇప్పుడు ఇందులోకి కాచినటువంటి 1 టేబుల్ స్పూన్ నూనెని వేసుకోండి. మళ్ళీ ఈ మిశ్రమాన్నంతా బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్నటువంటి పిండిని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు మనం బజ్జీ మిర్చిని తీసుకోవాలి. ఒక్కొక్క బజ్జీ మిర్చిని ఇలా మధ్యకు చీల్చుకోవాలి. ఆ తర్వాత దాన్ని ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. ఇదే విధంగా మనం అన్ని బజ్జీ మిర్చిలని చేసుకోవాలి. ముందుగా చాక్ సహాయంతో ఇలా చీల్చి ఇలా దాన్ని ఓపెన్ చేయాలి. ఇప్పుడు వీటన్నిటిని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని అందులో కొద్దిగంత వామ్ పొడిని వేసుకోండి. ఆ తర్వాత ఇందులో కొద్దిగంత ఉప్పుని వేసుకొని ఈ మిశ్రమాన్నంతా బాగా కలుపుకోండి. ఉప్పుని మరీ ఎక్కువగా వేయకండి, ఆల్రెడీ మనం పిండి కలుపుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా చూసి వేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం తయారు చేసుకున్నటువంటి దీన్ని ఈ బజ్జీ మిర్చిల్లోకి చూపించిన విధంగా పెట్టుకోవాలి. మరీ ఎక్కువగా పెట్టుకుంటే చేదు వస్తుంది కాబట్టి కొద్దిగా చూసుకొని పెట్టుకోండి. ఇదే విధంగా మనం అన్ని బజ్జీ మిర్చీలకి పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం తయారు చేసుకున్నటువంటి ఆ బ్యాటర్లోకి బజ్జీ మిర్చిని ఈ విధంగా వేసి ఈవెన్గా దీన్ని కోట్ చేసి పెట్టుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా అన్ని బజ్జీ మిర్చీలను ఇదే విధంగా మనం కోట్ చేసుకోవాలి. మన కోటింగ్ ఈవెన్గా ఈ బజ్జీ మిర్చికి పట్టే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు మనం ఒక కడాయిని పెట్టి పొయ్యి వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పోసుకోవాలి. ఆ తర్వాత ముందుగా మనం కోట్ చేసుకున్నటువంటి బజ్జీ మిర్చిని ఈ విధంగా ఇందులోకి వేసుకోవాలి. మీడియం మంటలో మనం ఈ బజ్జీ మిర్చిని వేసుకోవాలి. వేసిన వెంటనే కదపకండి. కొద్దిగా సమయం అయిన తర్వాత దీన్ని కదపండి. ఇలా ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు 2 వైపులా దోరగా వేయించుకోండి. ఇలా వేయించుకున్నటువంటి ఈ బజ్జీ మిర్చిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మనం అన్ని బజ్జీ మిర్చీలని వేయించుకోవాలి. ఇలా 50% వేయించుకున్నటువంటి బజ్జీలన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మొత్తం అన్ని బజ్జీలను చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా 50% వేగినటువంటి బజ్జీలని కాగుతున్నటువంటి నూనెలో మళ్ళీ వేసుకోవాలి. దోరగా మళ్ళీ కాల్చుకోవాలి. ఇలా చేయడం వలన బజ్జీ బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా స్ట్రీట్ స్టైల్లో పర్ఫెక్ట్గా ఉంటుంది. అంతేనండి, ఎంతో రుచికరమైనటువంటి మిర్చి బజ్జీ మన ఇంట్లోనే స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో ఎంతో ఈజీగా రెడీ అయిపోయింది. మీరు కూడా దీన్ని డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.